నేను ఒక ఇంటర్ ఫెయిల్ అయిన యావరేజ్ స్టూడెంట్ని, కానీ ఇప్పుడు ఇండియా మొత్తం తిరుగుతూ కాలేజెస్ అండ్ కార్పొరేట్స్ని ట్రైన్ చేస్తుంటాను. నా పేరు నాగసాయి, నేను ఒక టెక్నికల్ ట్రైనర్ని. నేను బీటెక్లో ఉన్నప్పుడు మా నాన్నగారు నాకు వారానికి జస్ట్ 100 రూపీస్ ఇచ్చేవారు. నాకు కనీసం మా ఇంటి నుంచి కాలేజ్కి ఆర్టీసీ బస్సులో ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. అలాంటిది నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి, అట్లీస్ట్ నా కాలేజ్ ఫీజు అయినా కట్టుకోవాలనుకున్న దానికోసం చాలా ట్రై చేశా. అలాగే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేద్దామని వెళ్తే నెలకి 7,000 శాలరీ, రోజుకు 5 hours పని అంటే నెలకి 7,000 కోసం నా లైఫ్లో 150 hours స్పెండ్ చేయడం అనేది అస్సలు వర్త్ కాదనుకున్నా. ఆ రోజే దేవుణ్ణి గట్టిగా కోరుకున్నా, నేను చేసే పని ఏదైనా అందులో నేను ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, కొత్త ప్లేసెస్ తిరగాలి, కొత్త పీపుల్తో కనెక్ట్ అవ్వాలి, నా వర్క్ని నేను ఎంజాయ్ చేయాలనుకున్నా. అలాంటి టైంలో మా కాలేజ్కి ఆకాష్ అనే వ్యక్తి ట్రైనర్గా వచ్చి నన్ను సొంత తమ్ముళ్ళ చూసుకొని ఈ ఫీల్డ్లోకి నాకు దారి చూపించారు. ఇనీషియల్గా ఎన్నో ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా, కానీ ఒక్కటి కొట్టా మామ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసింది లేదు. ఫైనలీ దిస్ ఈజ్ నాగసాయి సైనింగ్ ఆఫ్. బాయ్.